ధర్మవరం పాపి అండి. రాత్రి ఏం జరిగింది? రాత్రి నేను సార్ కింద దిగారండి. నేను మీదకి వెళ్ళానండి. నైట్లో ఆడుకోవడానికి చెత్తలు దించుకోవాలి తెల్లారనేసి మీదకి వెళ్ళిపోనండి. చెప్పులు మీదకి ఎక్కించుకొచ్చరికి గేట్ వేసుకుందని చూస్తే సార్ ఇంటికి వేసి పడిపోన్నారండి. వెంటనే మీద పారిపోయి సార్ అలా ఆవిడ చెప్పానండి. మనం చూడలేదండి. ఆ కర్మే మనకు తెలదండి. నాకు ఆ సార్ దేవుడు అండి. నేను ఎంతో బాధతో ఉన్నాను. 4 సంవత్సరాలు నేను వచ్చానండి. అంత మునిపై ఆయన ఎప్పుడు ఉన్నారో మనకు తెలదండి. అదే ఎస్ఎస్ అరాడి పనులు ఎట్లేవండి. ఆయన శ్రీరామచంద్ర అండి. ఆయన అరాడి పనులు ఎట్లేవండి. 2 పిల్లలండి. ఓ పాప బాబు అండి. బాబు ఇప్పుడు బాబు అండి. ఇక్కడ చేశారండి ఫంక్షన్. భోజనాలు ఇక్కడ పెట్టుకొని పుట్టినరోజు చేసి కాలేజీలో. ఎన్ని గంటలకు జరిగింది రాత్రి? 10 నిమిషాలకి. నేను మీద ఉన్నాను, పైన ఉన్నాను. సార్తో మాటలు అలాగైతే ఇంకేం అలా జరుగుతుందండి. నేనండి దేవుని సేవ చెప్తాను. నేను అలాగైతే ఇంత జరుగుతుంది. మనిషి ఆపడి చిన్న పిల్లడే నోరు నేను పిల్లడున్నా జరగదు. మనిషి సోపడి జరుగుతుందండి. ఏమో మరి మా సార్లు చెప్తున్నాను. అది మొత్తాన్ని డిఎస్పీ సీఏ గారు అందరూ వచ్చారు. అన్నీ మొత్తం ఓపెన్ చేశారు, అన్నీ చేశారు. నాకు చదువునే సందేహం లేదు. నేను చూడలేదండి. దేవుని సాక్షి నేను చూడలేదు. మీదనున్నాను. ముగించుకొని ఇంటికి వచ్చిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒక ముగ్గురు వచ్చి ఫోన్ చేసి కిందకి రమ్మని ఎవరో పూజారి గారట ఎవరో వచ్చారట. ఆయన పిలిచారు. ఈయన వచ్చారు, మాట్లాడి ఆయన వెళ్ళిన తర్వాత ఇంకెవరో మాస్క్లో వచ్చి బలమైన ఆయుధంతో కొట్టడం జరిగింది. వాళ్ళిద్దరు ఏదో సంథింగ్ డిస్కస్ చేసుకున్నారు. అది మనకు తెలియదు. అది పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది. కాకపోతే ఇలాగ ఇంటికి వచ్చి ఒక ప్రభుత్వ అధికారిని చంపడం అనేది ఇక్కడ చూడలేదు మనం వైజాగ్లో ఇలాంటిది. ఈ విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు వాళ్ళకి తగిన న్యాయం చేస్తారని మేము. ఏ టైంలో జరిగింది? ఉద్యోగ కారణంగా జరిగిందంటారా, వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉద్యోగ రీత్యా ఆయన వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడే ఆయనేమి కాదు కదా. ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఇంకోటి కాదు. వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. ఆయన నీతిగా నిజాయితీగా ₹1 లంచం తీసుకోకుండా ఉద్యోగం చేసిన వ్యక్తి. ఎందుకంటే ఒక సాదస్యత అపార్ట్మెంట్ లో ఉంది. ఒక 5,000, 6,000 అద్దెలో ఉండి ఇలాగ చేసి చూసారంటే మీకు. ఏ సమయంలో జరిగింది సార్? నైట్ 10:30 ప్రాంతం, 10:30, 11 ప్రాంతంలో జరిగింది. కారణాలు ఏమైంది ఇప్పుడు పని ఒత్తిడి భూతగదాలని అనుకుంటారని మేము ఊహించింది. ఎవరైనా ఒత్తిడి చేసి ఎవరైనా అకారణంగా నేను చేయమంటే వాళ్ళు చేయలేని పరిస్థితులు ఇలాగేమైనా చేశారని మా అనుమానం. అది పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది. గతంలో ఎక్కడ చేశారు సార్? ఆయన గతంలో సంతబొమ్మాలి, లావేరు, రణస్థలం వచ్చేసి ఇప్పుడు చిన్నగదిలో ఎంఆర్ఓ వచ్చేసి ట్రాన్స్ఫర్ అయ్యి విజయనగరం జిల్లా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏంటవుతుంది సార్ మీకు? తమ్ముడే సార్. మీ పేరు సార్? అసలు ఇలాంటి ప్రశాంతమైన ప్లేస్ లో ఇంత డైరెక్ట్ వచ్చి మాట్లాడారు. సో గవర్నమెంట్ పోలీసులు కానీ పోలీసులు అయితే ఇమీడియట్ గా వచ్చారు. వాళ్ళు యాక్షన్ వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా తగిన నిర్ణయం తీసుకుంటారని మేము ఎదురు చూస్తున్నాం.